అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు అయితే మనం 4th క్లాస్లో మ్యాథమెటిక్స్లో 2 సెమిస్టర్స్ మాత్రమే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మూడో సెమిస్టర్లో ఉండేటటువంటి లెసన్స్ అయితే ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. సో ఈ మూడో సెమిస్టర్లో మనకి ఏమేమి కనిపిస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దత్తాంశ నిర్వహణ అనే యూనిట్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యూనిట్లో మనం చూసుకున్నట్లయితే కీ పాయింట్స్ ఏంటి అండ్ ఇందులో ఉండే టాపిక్ ఏంటి అనేది చూద్దాం. సో స్టార్టింగ్లో అయితే ఒక చిన్న ఫేస్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని తోటలో కొన్ని అంటే మొక్కలు వృక్షాల పేర్లు ఇచ్చి వాటిపైన గణాంకాల గురించి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. నీవు చిత్రంలో ఏం పరిశీలించావు అంటూ ఒక చిన్న మోటివేషన్తో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే దత్తాంశ నిర్వహణ గురించి గణన చిహ్నాల ఉపయోగం అనేది ఇక్కడ మనకు ప్రస్తావన జరిగిందనమాట. గణన చిహ్నాలు రాసేటప్పుడు 1 అనడానికి 1 రాస్తాం, 2 రాస్తాం, 3 రాస్తాం, 4 రాస్తాం. 5వది వచ్చేసరికి సో రైట్ టాప్ కార్నర్ నుండి లెఫ్ట్ సైడ్ అయితే ఇలా తీస్తాం, దీన్ని 5గా గుర్తిస్తాం అంటూ ఇక్కడ గణన చిహ్నాల్లో మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో హయ్యర్ క్లాసెస్లో దీని గురించి మళ్ళీ కూలంకషంగా నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే ఉంది. సో ఇక్కడ ఒక తరగతిలోని విద్యార్థులు వేసుకునేటటువంటి వివిధ అలంకరణ చూసారు కదా, వాళ్ళ డ్రెస్సులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తూ కిందన వాళ్ళు వేసుకున్న దుస్తుల రంగుల గురించి ఇక్కడ రాయడం జరిగింది అనమాట. అంటే 40 మంది విద్యార్థులు తమకు ఇష్టమైనటువంటి రంగులు వేసుకున్నారు. సో వాటిలో ఏ రంగులు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి అంటూ చెప్తూ ఇక్కడ మనకి యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం లెక్క పెట్టినట్లయితే సో ఈ లెక్క పెట్టేటప్పుడు టాలీ మార్క్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఎరుపు రంగులో ఎంతమంది ఉన్నారు, 6 గణన చిహ్నాలు. అదే ఆకుపచ్చ అయితే ఎంతమంది, గులాబీ అయితే ఎంతమంది, నలుపు, గోధుమ, ఇలా మనకి ఏం చేశారంటే టాలీ మార్క్స్ని వేయడం అనేది ఇక్కడ నేర్పించడం జరిగింది. సో మొత్తం మనకి టాలీ మార్క్స్తోనే ఉంటాయి. సో టాలీ మార్క్స్ ఇచ్చిన తర్వాత సంఖ్యా రూపంలో రాయడం, అదేవిధంగా సంఖ్యా రూపంలో ఇచ్చిన తర్వాత టాలీ మార్క్స్ అంటే గణన చిహ్నాలు రాయడం గురించి ఇక్కడ మీకైతే ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా తర్వాత మనం చూసుకున్నట్లయితే పటచిత్రాల గురించి కాస్త ఇంట్రడక్షన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ పటచిత్రాల్లో ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం ఒకసారి. సో పటచిత్రాలండి. సో పటచిత్రాలు అంటే మనకు తెలుసు, వస్తువుల యొక్క వివరాలని వాటి యొక్క చిత్రాల ద్వారా మనం ప్రదర్శిస్తే దాన్నే మనం పటచిత్రాలు అని పిలుస్తాము. సో ఇక్కడ మీకు పటచిత్రాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ శీల 4వ తరగతి చదివే విద్యార్థులు ఏ పండు చిత్రాలు తక్కువగా సేకరించారో తెలుసుకోవాలని అనుకుందనమాట. ఆ సమాచారం సేకరించిన ఆమె తన స్నేహితులు ఏ ప్రశ్న అడిగి ఉంటుంది అని చెప్తూ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. యాపిల్ 4, మ్యాంగోస్ 6, ద్రాక్ష 3, అరటిపళ్ళు అయితే 9 అండ్ ఈ విధంగా మనకి కొన్ని పళ్ళు పేర్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మొత్తం అయితే 50 అనమాట. సో తమ సేకరించిన సమాచారాన్ని క్రింది విధంగా చిత్రించారు. సో దీన్ని ఆధారంగా మనం ఏం చేయాలంటే విశ్లేషణ చేయాలి. అంటే టాలీ మార్క్స్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే విశ్లేషణ చేయొచ్చు అని చెప్తాడు. ఇక్కడ చూస్తే పటచిత్రాలు చదవండి అని చెప్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఒక అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేసిన పిల్లల సంఖ్య ఇస్తూ బాలురు 4, బాలికలు 6 అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ పటచిత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. సో పటచిత్రాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో దశాంశాలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇంకా తర్వాత విషయం ఏంటంటే అన్ని బొమ్మలు కూడా ఒకే పరిమాణంలో ఉండాలి. ఈ 2 అనేవి మనం ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక వారంలో ఐస్ క్రీమ్లు ఎన్ని అమ్ముడుపోయాయి అనే సమాచారాన్ని పట్టిక అనమాట. సో ఇక్కడ ఏం చేశారంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఎక్కువ బొమ్మలు వేయలేం కాబట్టి ఏం చేస్తామంటే ఒక చిహ్నానికి ఒక పరిమిత సంఖ్యలో మనం తీసుకుంటాం అనమాట. అంటే ఒక ఐస్ క్రీమ్ బార్ చిత్రంకి మనం ఎన్ని సమానం అనుకుంటాం? 10 ఐస్ క్రీమ్ బార్లు సమానం అనుకుంటాం. దీన్ని ఏమని పిలుస్తాం మనం? సాధారణంగా స్కేలు అని పిలుస్తాం అనమాట. ఈ విధంగా మనం స్కేల్ అనేది నిర్ణయించుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పటచిత్రాల ద్వారా మనం ప్రదర్శించవచ్చు. చూసారు కదా, 1 10కి సమానం అయితే 5 అంటే మనకి 50, ఇక్కడ 4 అంటే 40, ఇలా మనం చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనం పటచిత్రాలు చేసేటప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? స్కేల్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఎక్కువ సంఖ్యలో ఉండేటప్పుడు. సో ఇక్కడ వాటి ప్రస్తావన అయితే మీకు ఇవ్వడం జరిగిందనమాట. స్కేల్ కంపల్సరీ. సో దీనితో ఆ స్కేల్ కానీ మనకు తెలిసినట్లయితే ఎవరైనా సరే ఈజీగా దాన్ని వివరణ చేయగలుగుతారు. అదేవిధంగా 3 రకాల ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో ఉండేటటువంటి ఆ ఇళ్ళ సంఖ్య కూడా ఇక్కడ మీకు అయితే ఇవ్వడం జరిగిందనమాట, మీరు చూడొచ్చు. ఇక తర్వాత మనకి విద్యార్థులు ఇష్టపడేటటువంటి ఆహార పదార్థాల గురించి ఒక చిన్న సర్వే చేశారు. ఇక్కడ కూడా ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. చపాతీ, దోశ, ఇడ్లీ, పూరి, వడ అని ఇవ్వడం జరిగింది. సో దీనిపైన మనకి విశ్లేషణ అయితే అడుగుతాడు అనమాట. సో ఒకవేళ అడిగితే టెట్లో అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే బార్ గ్రాఫ్ల పైన కానీ పై గ్రాఫ్ల పైన కానీ అడగడానికి ఉంటుంది. ఇక్కడ కమ్మీ రేఖ చిత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కమ్మీ రేఖ చిత్రాల్లో నిర్మించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? వెడల్పులన్నీ కూడా మనం సమానంగా తీసుకోవాలి. అంతేకాకుండా ఒక కమ్మీకి మనం ఎడం తీసుకోవాలి. అయితే కమ్మీలు అనేవి నిలువుగా ప్రదర్శించవచ్చు లేదా
అడ్డగా అయినా మనం ప్రదర్శించవచ్చు. సో మీకోసం అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి 2 కమ్మీ చిత్రాలు అయితే ఇచ్చాడనమాట. సో నిలువుగా ఇవ్వచ్చు, అడ్డగా ఇవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే ఇవ్వచ్చు. అయితే కమ్మీల వెడల్పు అనేది సమానంగా ఉండాలి అని చెప్తాను అనమాట. ఈ కమ్మీలో మనం ఏం చేస్తామంటే పెట్టెలను తీసుకుంటాం. అయితే కొన్నిసార్లు పెద్ద పెద్దవి 24, 18, 15 ఇలాంటివి పెద్ద పెద్దవి ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు కమ్మీ ఎలా తీసుకుంటాము? సో కమ్మీ రేఖ చిత్రాలు మనం తీసుకునేటప్పుడు ఆ గ్రాఫ్లో ఉండే గడుల సంఖ్యను మనం ప్రాధాన్యంగా తీసుకుంటాం అనమాట. ఒక గడి సంఖ్య ఎంతకు సమానం అనేది మనం ఏం తీస్తామంటే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం స్కేల్ అంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని సంఖ్యలు కూడా ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా 3 యొక్క గుణిజాలే కదా అండి, 3 యొక్క గుణిజాలు. కాబట్టి ఒక పెట్టె = 3 మొక్కలకు సమానంగా చేసుకుంటూ మనమైతే ఏం చేయొచ్చు, టాలీ స్కేల్ అయితే నిర్ణయించుకోవచ్చు. ఆ విధంగా స్కేల్ నిర్ణయించుకున్నట్లయితే 3 మొక్కలు అయితే ఒక పెట్టి, 6 మొక్కలు అయితే 2 పెట్టెలు, 9 మొక్కలు అయితే 3 పెట్టెలు, 12 మొక్కలు అయితే 4 పెట్టెలు. ఆ విధంగా మనం పెట్టెల సంఖ్య వేసుకుంటూ మనం చేయొచ్చు అనమాట. అలా 27 అయితే మనం 9 పెట్టెలు వేసుకొని చేయొచ్చు. ఈ విధంగా గులాబీ మొక్కలు వాటిని సేకరించినటువంటి మొక్కల సంఖ్య అనేది ఇవ్వడం జరిగింది. ఎంపీపీ స్కూల్ కొత్తపాలెంలో వివిధ రకాల పూల మొక్కలు ఎన్ని ఉన్నాయో గుర్తింపు చెప్తూ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకైతే ఈ లెక్కలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పెట్టెల సంఖ్య కానీ మనకు తెలిసినట్లయితే ఒక పెట్టి ఎన్ని అవుతాయో దాని ప్రకారం అయితే మనం చేయొచ్చు. ఇక ఈ కమ్మీ రేఖ చిత్రం చూడండి. కిషోర్ తన సమయాన్ని ఒక రోజులో ఒక్కొక్క పనికి ఎంత సమయాన్ని కేటాయించాడో తెలుపుతుంది అని చెప్పాడు అనమాట. అంటే 1 గంట = ఒక పెట్టె అని చెప్పాడు. సో అలా అనుకుంటే చదవడానికి 4 గంటలు, ఇతరాలకి 3 గంటలు, టీవీ చూడడానికి గంట, ఆటలకు 2 గంటలు, నిద్రకు 8 గంటలు, పాఠశాలలో 6 గంటలు, ఇలా మొత్తం తన 24 గంటల్ని మనం ఏం చేసామంటే కమ్మీ రేఖ చిత్రంలో చూపించడం జరిగింది. సో విద్యార్థులకు సంబంధించి కొన్ని కృత్యాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట, అంటే ఎక్సర్సైజెస్. సో ఇవి కూడా మీకు ఈజీ అయినా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక పెట్టె = 10 పూలు అని సమానం ఇస్తూ కేలిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ నిజానికైతే సో ఈ క్వశ్చన్లే మనకి అడగడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ టెట్లో ఉంటే పట్టికిస్తాడు, ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఓకే, ఏ క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉండేటటువంటి క్వశ్చన్స్ మనం చూద్దాం ఒకసారి. సో ఒక రోజులో ఎన్ని గులాబీలు వాడుతారు? గులాబీలు చూడండి ఎన్ని పెట్టెలు ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి. కానీ ఒక పెట్టె = మనకి ఎంత సమానం, మనకి 10కి సమానం. అలా అయినప్పుడు 3 ఉన్నాయంటే ఎన్ని అవుతాయండి, 30 అవుతాయండి. అదేవిధంగా పసుపు రంగులో ఉన్నవి మల్లె ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయి కాబట్టి 40. అదే లిల్లీలు అయితే 6 ఉన్నాయి కాబట్టి 60. అదే బంతిపూలు అయితే 9 ఉంది కాబట్టి 90 అనమాట. ఈ విధంగా మనం చెప్తాం అనమాట. సో ఈ విధంగా ఇస్తూ అత్యల్ప అత్యధిక మధ్య వ్యత్యాసం ఎంత అని కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇక ప్రాజెక్ట్ వర్క్ కూడా కొన్ని పిల్లలకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత మనం చూసుకున్నట్లయితే భిన్నాలు అనే పాఠ్యాంశం వస్తుంది. సో భిన్నాల గురించి కూడా మనం ఒకసారి ఇక్కడ చర్చించుకుందాం. సో భిన్నాలు అనే వాటి గురించి చర్చిస్తూ అసలు భిన్నం అంటే ఏంటి అనే ప్రస్తావన అనేది ఇక్కడ మీకు స్టార్ట్ అవుతుంది. సో గుర్తుంచుకోండి, ఇది 4th క్లాస్ మ్యాథమెటిక్స్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో సగభాగానికి సంబంధించిన కృత్యం అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారా, కిషోర్ వేశాడు, వసీం, బాలు, గోపి, ఆదిత్య, మేరీ వేశారు. సో ఇందులో సగం వేసిన వాళ్ళు ఎవరన్నారు, కిషోర్. ఓకే, ఆదిత్య చూద్దాం ఒకసారి, కాదు, సగం కాదు. బాలు చూద్దాం, బాలు సగం కాదు. గోపిక చూడండి, తను ఫుల్గా వేసింది, కాదు. మేరీ సగం వేసిందా లేదంటే గడులు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6 గడులని తను రంగు వేసింది. ఇంకా తెలుపు ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి కాబట్టి సగం కాలేదు, కాబట్టి మేరీ కూడా కాదు. ఇక నసీమా చూడండి, నసీమా అయితే కరెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి పటాన్లో సగభాగంకి ఎన్ని వేసారనేది మనం చెక్ చేస్తాం. ఇక్కడ చూడండి, సగము మరియు పావు చెప్తూ ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 4. ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయంటే 2. ఇక్కడైతే 1. ఇక్కడ చూడండి, 1లో సగం అంటే 1/2. ఇక్కడ సగంలో సగం అంటే 1/4 అని చెప్తాం అనమాట. ఈ విధంగా మనం చెప్తూ ఇక్కడ ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి బొమ్మ ఉంటే W అని, సగభాగం ఉంటే H అని, పావు భాగం ఉంటే Q అని ఇక్కడ మనకి పెడుతూ రాయమన్నాను అనమాట. సో ఇది మ్యాంగో ఫుల్గా ఉంది కదండి, W. అదే కోకోనట్ అయితే హాఫ్ ఉంది, బనానా ఫుల్గా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది సో ఆరెంజ్ అనేది కూడా మీకు హాఫ్ ఉంది. సో ఇక్కడ వాటర్ మిలన్ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ టమాటో అయితే సగంలో సగం ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం, సో క్వార్టర్, సో పావు భాగం అని చెప్తాం. ఈ విధంగా మనం ఏం చెప్తామంటే మనం అక్కడ ఉండేటటువంటి పటాలను మనం అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత చూస్తే ఇక్కడ సగభాగాన్ని నింపండి అని అడిగాడు అనమాట. సో మీరు నింపడానికి ట్రై చేయండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే కింది వాటిలో పావు అవుతుంది ఇచ్చినటువంటి బొమ్మలు అనేవి ఎంతకు సమానం అవుతాయని అడిగాడు అనమాట. ఇక్కడ 4 భాగాలు షేడ్ చేసి ఒకదానికి వేసాం కాబట్టి ఇదేంటి పావు. ఇందులో మొత్తంలో సగం చేశాడు కాబట్టి ఇది సగము. ఇందులో సగం వేశాడు. ఇక్కడ చూడండి, మొత్తం 6 పువ్వుల్లో 3 పువ్వులకి వేశాడు అంటే సగము. ఇక్కడ చూడండి, మొత్తం 8 2కి వేశాడు కాబట్టి ఇది పావు. సో ఈ విధంగా మనకి పావు, అర అనే దాని మీద ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చిన దాంట్లో పావు భాగాన్ని గుర్తించి రంగు వేయండి అని అడిగాడు అనమాట. ఇది పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ. ఇక తర్వాత మనం చూసుకుందాం. ఓకే, సో ఇలా పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత భిన్నాలనే పాఠం గురించి మాట్లాడితే
ఇక్కడ భిన్నం అంటే ఏంటి, భిన్నాన్ని ప్రదర్శించే విధానం అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇందులో మొత్తం ఎన్ని వృత్తాలు ఉన్నాయండి, 1 2 3 4 5 వృత్తాలు ఉన్నాయి. 5 వృత్తాలు ఎన్నింటికి రంగు వేశారు, రెండింటికి రంగు వేశారు. కాబట్టి 2/5 అని చెప్తాను అనమాట. అంటే పూర్తి అనేది కింద రాయాలి, కావాల్సినవి పైన రాయాలి. మరి రంగు వేయనివి అని అడిగారు అనుకోండి, మొత్తం 5 ఉన్నాయి, రంగు వేయనివి 3 ఉన్నాయి, ఇలా చెప్తాను అనమాట. ఇలా మనం చెప్పేటప్పుడు పైనుండే సంఖ్యను లవం అని, కింద ఉన్న సంఖ్యను హారం అని పిలుస్తాము అంటూ ఇక్కడ చెప్పాడు అనమాట. అంటే భిన్నము ఈజ్ = లవము బై హారము అని చెప్తాం అనమాట. ఇక్కడ చూడండి, అలా అనుకుంటే ఇక్కడ వస్తువుని ఎన్ని భాగాలు చేస్తారు, 2 భాగాలు చేస్తారు. 2 భాగాలు ఎన్ని భాగాలు తీసుకున్నారు, 1, కాబట్టి 1/2. ఇక్కడ మొత్తం వస్తువులు ఎన్ని ఉన్నాయి, 3. 3 ఎన్నింటి రంగు వేస్తారు, 1, కాబట్టి రంగు వేసిన భాగం 1/3. ఈ విధంగా భిన్నాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు అనేవి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, ఇది మళ్ళీను 4th క్లాస్ అండి. సో కాబట్టి కాస్త ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 5 బెలూన్స్ ఉన్నాయి. ఎన్ని బెలూన్స్ కలర్ వేయలేదు, సో కలర్ ఎన్ని బెలూన్కి వేశారు, 3 వేశారు, కాబట్టి 3/5 అవుతుంది. ఇక్కడ చూడండి, ఎన్ని క్యాట్స్ ఉన్నాయి, 3 క్యాట్స్ ఉన్నాయి. ఎన్నింటికి కలరింగ్ వేశారు, 1, కాబట్టి 1/3. ఇక్కడ చూడండి, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 1 2 3 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 4 పార్ట్స్ ఉన్నాయి ట్రయాంగిల్లో, కాబట్టి 4 పార్ట్స్. ఎన్ని పార్ట్స్కి రంగు వేస్తారు, ఇలా అనమాట. ఒక భిన్నాన్ని వ్యక్తపరిచే విధానం అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. అయితే తర్వాత మనకి ఇంకో విషయం అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ భిన్నాలను సంకలనం మరియు వ్యవకలనం ఏ విధంగా చేస్తామని. భిన్నంలో మొత్తం భాగాల సంఖ్య ఇవి చేయండి, చూడండి ఒకసారి. ఇక్కడ భిన్నంలో మొత్తం సమాన భాగాలు ఎన్ని ఉన్నాయి, సో 11. తీసుకున్నవి ఎన్ని, 3. ఓకేనా. సో భిన్నాల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, 8. తీసుకోబడిన 3. భిన్నంలో మొత్తం సమాన భాగాలు 8, తీసుకోబడిన భాగాలు 3. సో కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, 3/8. 2/5 భిన్నంలో మొత్తం భాగాలు 5, తీసుకోబడిన భాగాలు లేదా రంగు వేయబడిన భాగాలు 2, రంగు వేయని భాగాలు 3. ఎందుకంటే మొత్తం భాగాలు 5 కదా, ఇలా అయితే మనం చేస్తాం అన్నమాట. సో యాక్టివిటీ అయితే పిల్లలకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ భిన్నాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలే ఇచ్చారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఓకే. సో ఈ టేబుల్ కూడా మీకు చేయమని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిత్రస్రం అనేది కొన్ని భాగాలు చేసి ఇచ్చి, ఆ చిత్రస్రంలో రంగు వేసిన భాగం యొక్క భాగం ఎంత అని అడిగాడు అనమాట. ఒకసారి చూడండి, ఆలోచించండి మరియు చర్చించండి. సో ఇది 3/5 అని రాశారు, ఇది కరెక్ట్ అయినా కాదని అడిగాడు. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి లెక్క పెట్టండి, 1 2 3 4 5 6 7 8. 8 భాగాల్లో ఎన్ని భాగాలు రంగు వేశారు, 1 2 3 3 భాగాలకి వేస్తారు, కాబట్టి ఇది 3/8 అవుతుంది. కాబట్టి అతను ఇచ్చిన 3/5 అనేది సరికాదు అని మరైతే చెప్పేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా భిన్నాలకు సంబంధించి యూనిట్ భిన్నాలు అంటే ఏంటి, సో ఇది కొత్త కాన్సెప్ట్ అండి. ఏదైనా సరే లవం 1 మాత్రమే ఉంటూ హారం విభిన్నంగా ఉంటే వాటిని యూనిట్ భిన్నాలు అని పిలుస్తారు. యూనిట్ భిన్నాలు అంటే ఏకమాత్ర భిన్నాలు అని పిలుస్తాం. లవం 1గా ఉండాలన్నమాట. లవం 1గా ఉంటే వాటిని యూనిట్ భిన్నాలు అని పిలుస్తారు. సో చూడండి, సో లవం 1గా ఉంది కాబట్టి వీటిని యూనిట్ భిన్నాలు అంటారు. లవం 1గా గల భిన్నాలను యూనిట్ భిన్నాలు అంటారు అంటూ ఒక మాట అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే యూనిట్ భిన్నాలను పోల్చడం చాలా ఈజీ. సో చూసారు కదా, యూనిట్ భిన్నాల్లో లవం దేనికైతే హారం దేనికైతే చిన్నదిగా ఉంటుందో అదే పెద్దది, హారం దేనికైతే పెద్దదిగా ఉంటుందో అది చిన్నది అవుతుంది. గుర్తుంచుకోండి, యూనిట్ భిన్నాల్లో హారం పెరిగే కొద్దీ దాని విలువ అనేది తగ్గుతూ ఉంటుంది అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, 2 భిన్నాల్లో చిన్నది ఏది, 2 కొన్ని యూనిట్ భిన్నాలే కదా. సో పెద్దది ఉంది, చిన్నది అనమాట. సో 1/5 చిన్నది, 1/3 పెద్దది. ఇక్కడ చూడండి, సో 1/12 చిన్నది అనమాట. సో అంతేకాకుండా వీటిని అన్నింటికన్నా చిన్న భిన్నాన్ని 0 చుట్టండి అన్నాడు అనమాట. ఓకేనా. చిన్న భిన్నం అనేసరికి ఏమవుతుంది, అన్నింటికన్నా పెద్ద హారం ఉంటుంది. సో ఇది అన్నింటికన్నా చిన్నది. అన్నింటికన్నా పెద్దదంటే సో దేనికైతే చిన్నదిగా ఉంటుందో దాన్ని అనమాట. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే భిన్నాలు మనం పోల్చొచ్చు. ఇక తర్వాత చూస్తుంటే సజాతి భిన్నాల గురించి ఒక మాట అయితే ఇవ్వడం జరిగిందనమాట. సజాతి భిన్నాలు అంటే ఏంటి, హారాలు సమానంగా గల భిన్నాల్ని సజాతి భిన్నాలు అంటారు. సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడండి మీకు. ఏంటంటే చూసారా, వారంలో రోజుల సంఖ్య చెప్పేటప్పుడు 1/7 2/7 3/7 అని చెప్తాం కదా. అలాగే 4/7 5/7 6/7 అని చెప్పి ఇవన్నీ కూడా మనకి సజాతి భిన్నాలు అవుతాయి. నెలలో రోజుల సంఖ్య కూడా 1/31 2/31 3/31 అలా మనం 31/31 వరకు రాయొచ్చు. ఇవి కూడా సజాతి భిన్నాలు. సంవత్సరంలో నెలలు చూడండి, సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 1/12 2/12 3/12 ఇలా మనం రాస్తే ఇవన్నీ కూడా సజాతి భిన్నాలు అవుతాయి. ఇక తర్వాత ఒక యాక్టివిటీ అయితే ఇచ్చాడు, కింది వాటిలో సజాతి భిన్నాలని 0 చుట్టండి అనేసి. అంటే ఇక్కడ చూడండి, 6 హారంగా గలవన్నీ కూడా మనకి ఏమవుతాయి, సజాతి భిన్నాలు అవుతాయని చెప్తాను అనమాట. కింది వాటిలో సజాతి భిన్నాలు కాని భిన్నాలకు 0 చుట్టండి అన్నాడు అనమాట.
హారాలకు సమానంగా లేనివి ఏవైతే ఉంటాయో అవి. ఉదాహరణకి ఇవి సజాతి భిన్నాలు కానివి అని చెప్తాను అనమాట. సో ఈ విధంగా మనకి భిన్నాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక సజాతి భిన్నాలు కూడిక మరియు తీసివేత. సో సజాతి భిన్నాల్లో మాత్రమే మనం కలపగడము లేదా తీసివేత అనేది చేయగలము అనే దాని గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విషయం అయితే మీకు తెలిసిందే కాబట్టి దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సో పిల్లలకు కొన్ని యాక్టివిటీస్ అయితే ఇచ్చారనమాట. 1/7 + 2/7 3/7, 2/3 2/6 + 3/6 ఇచ్చారు. సో ఇక్కడ 5/6. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సజాతి భిన్నాలు ఉండేటప్పుడు హారాలు సమానంగా ఉంటాయి కాబట్టి లవాల మధ్యన మనం ఈ కలపడం కానీ తీసివేత కానీ చేసినట్లయితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా మరో గమ్మత్ యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ చూడండి. సో 1 వచ్చేటట్లుగా వేయమన్నాడు, అన్ని సమాన భిన్నాలు ఏమన్నాడు. సో 4 పావులు కలిపితే మీకు 1 వస్తుంది కాబట్టి అన్ని ప్లేస్లో మీరు 1/4 అయితే వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి భిన్నాల మీద కొన్ని యాక్టివిటీస్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మీరు ఈజీగా చేయగలరు. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇందులో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే టచ్ చేస్తాను. సో సజాతి భిన్నాలుగా మార్చిన తర్వాతనే చిన్నది లేదా పెద్దది మనం ఈజీగా గుర్తించగలుగుతాం అనమాట. అది కూడా యూనిట్ భిన్నాలు అయితే ఇంకా ఈజీగా మనం చేస్తాం అనమాట. సో ఇది మనకి అభ్యాసం 2లో అయితే గుర్తులు పెట్టండి అని ఇచ్చాడు అనమాట మీకు. సో అన్నీ కూడా సజాతి భిన్నాలే కాబట్టి దేనికైతే లవం ఎక్కువగా ఉంటుందో అది పెద్దదవుతుంది. సో ఈ విధంగా డైరెక్ట్గా మనమైతే చేసేయచ్చు అనమాట. తర్వాత చిన్న భిన్నానికి 0 చుట్టండి అన్నారు. సో చిన్న భిన్నం అయితే సో 1/8. సో ఇక్కడ చూడండి, ఇందులో కూడా లవం చిన్నది ఏదైతే సజాతి భిన్నాలు కాబట్టి లవం దేనికైతే చిన్నదిగా ఉంటుందో అదే చిన్న భిన్నం అవుతుంది. ఒకవేళ లవం పెద్ద భిన్నాన్ని 0 చుట్టండి అంటే లవం దేనికైతే పెద్దదిగా ఉంటుందో అదే అన్నిటికన్నా మనకి పెద్దదైతే అవుతుందని చెప్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, సరైన గుర్తులను ఉపయోగించి పోల్చండి అని చెప్తూ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిజానికి బొమ్మ చూడండి, రంగు వేయండి అని అన్నాడు. సో 2/6 అంటే మీరు 2 బొమ్మలకు రంగు వేస్తారు. ఇక్కడ 5/6 అంటే 5 బొమ్మలకు రంగు వేస్తారు. సో నిజానికి ఏది ఎక్కువ ఉంటే ఆ గుర్తు వేడండి అంటూ మనకి పిల్లలకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో భిన్నాలను నిత్య జీవితానికి ఏ విధంగా అన్వయిస్తాము దాని గురించి అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. మనం నిత్య జీవితంలో అనేక సంఘటనలు చూస్తుంటాం. మనం అనేక వస్తువులు లేదా పనులు 2 లేక 3 లేక అనేక మందికి పంచుతూ ఉంటాం. సో ఇలాంటి సందర్భంలో కూడా మనం భిన్నాలు ఉపయోగిస్తుంటాము అని చెప్తూ ఇక్కడ కొన్ని డైలీ లైఫ్ యాక్టివిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారా, ఇలా మనకి ఇవ్వడం జరిగింది. దీనిపైన అభ్యాసం 3లో కొన్ని వర్కింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఆర్య ఫ్రూట్ పంచ్ తయారు చేయడానికి 4/7 లీటర్ల యాపిల్ జ్యూస్, 2/7 లీటర్ల ఆరెంజ్ జ్యూస్ కలిపాడు. అతని వద్ద ఇప్పుడు ఎన్ని లీటర్ల ఫ్రూట్ పంచ్ ఉన్నది? చూసారా, సో 4/7 + 2/7 అంటే 6/7 లీటర్లు అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనకి భిన్నాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగాయి. సో ఇక్కడ చూడండి, అక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రాబ్లం చూసినట్లయితే మీకు ఈజీగా చెప్పొచ్చు. ఒక స్కూటర్ ట్యాంక్లో 2/3 లీటర్ల పెట్రోల్ ఉంది. ప్రసాద్ కొంత దూరం స్కూటర్ నడిపి పెట్రోల్ ట్యాంక్ చూడగా 1/3 వంతు పెట్రోల్ ఉంది. అయితే ప్రసాద్ ఎన్ని లీటర్ల పెట్రోల్ను ఉపయోగించాడు? అంటే మొత్తం 2/3 ఉండేది, ఖర్చు అయిపోయింది 1/3 కాబట్టి ఇంకా 1/3 లీటర్లు ఉంటుంది. కానీ 5వ క్వశ్చన్ అనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. మనకి టెట్లో కానీ డిఎస్ఎల్లో రావడానికి అవకాశం ఉంటుంది. జమాల్ తన స్కూల్కి వెళ్ళే దూరంలో 1/5 వంతు నడిచాక లెక్కల పుస్తకం మర్చిపోయానన్న విషయం గుర్తుకు వచ్చి తిరిగి వెళ్ళి పుస్తకం తీసుకొని మరలా స్కూల్కి వెళ్ళాడు. అయితే అతను ఎంత దూరం నడిచాడు? సో స్కూల్ మొత్తం దూరం ఎంత అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి అండి. సో ఏబీలకు మధ్య దూరం 1 అండి, అంటే 5/5. సో 1 అంటే మనకు 5/5 కదా. తర్వాత ఏం చేశాడు? 1/5 దూరం నడిచాడు. సో బుక్ మర్చిపోయాడని మళ్ళీ రివర్స్ వచ్చాడు, మళ్ళీ 1/5. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఈ మొత్తం జర్నీ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ అయ్యాడు, ఎండింగ్ వచ్చాడు, తర్వాత మళ్ళీ మొత్తం నడిచాడు. సో తను ప్రయాణం చేసిన మొత్తం దూరం 5/5 + 1/5 + 1/5. ఇలా మనం చూసుకుంటే 7/5. ఈ విధంగా అతను నడిచిన దూరాన్ని అది లెక్కిస్తాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తర్వాత మనకి సరదా కృత్యాలంటూ కొన్ని ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఇక తర్వాత కాన్సెప్ట్కు మనం వెళ్ళినట్లయితే కొలతలు అనే పాఠ్యాంశం అయితే మనకి కనిపిస్తుంది టెక్స్ట్ బుక్లో. సో ఇది మనకి 10వ అధ్యాయం అన్నమాట. సో మొత్తం సెమిస్టర్ 3లో అయితే మనకు ఎన్ని అండి 1 minute అండి. సో సెమిస్టర్ 3లో మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? సో లాస్ట్గా అయితే మనకి కొలతల చాప్టర్ ఉంది. అండ్ కొలతల తర్వాత మనకి మరో చాప్టర్ కూడా ఉంది. సో ఈ కొలతల చాప్టర్ని కూడా ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ఎస్ అండి. సో 3rd సెమిస్టర్లో చివరి చాప్టర్ కొలతలేనండి. సో ఈ కొలతల చాప్టర్లో ఏం చెప్పాడో ఒకసారి చూసేద్దాం. సాధారణంగా కొలతలు మెజర్మెంట్స్ అని పిలుస్తాం. సో ఈ కొలతలు అనేవి సాధారణంగా దూరాలు అయితే దేంతో కొలుస్తాం, ద్రవ్యరాశి అయితే దేంతో కొలుస్తాం అనేది ఇక్కడ జరిగింది.
ఇక్కడ థర్డ్ క్లాస్ దీని గురించి ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం కాబట్టి మళ్ళీ ఇవ్వడం జరిగింది అనమాట. సో బట్టల షాపులో మనకి ఎప్పుడు కూడా మీటర్ బద్ద అనేది ఉంటుంది. మీటర్ బద్దతో కొలుస్తారనమాట. ఒక మీటర్ బద్దని 100 సమాన భాగాలు విభజించాం అనుకోండి, అందులో ఒక భాగాన్ని మనం 1 సెంటీమీటర్ అంటాం. అదేవిధంగా 1 సెంటీమీటర్ని చూసారు కదా, 1 సెంటీమీటర్ భాగాలు అనేవి 100 గాని కూడినట్లయితే మళ్ళీ మనకు 1 మీటర్ అయితే వస్తుంది. అంటే రివర్స్ ఆర్డర్లో కూడా. ఓకే, 9 మీటర్లు అనేసరికి 9 × 100 900 సెంటీమీటర్లు. అది 50 మీటర్లు అంటే 50 × 100 5000 సెంటీమీటర్లు అని చెప్తాం అనమాట. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సెంటీమీటర్ని మీటర్లోను, మీటర్ని సెంటీమీటర్లోను మార్చాలి. ఇక్కడ చూడండి 754 సెంటీమీటర్లు అంటే దాని అర్థం ఏంటి? 7 మీటర్ల 54 సెంటీమీటర్లు అని అర్థం అనమాట. ఇక కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థులు 4 గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూప్కి 1 మీటర్ తాడు ఇవ్వండి, ఒక్కొక్క గ్రూప్ను వారు ఇవ్వబడిన కొలత ప్రకారం సమాన భాగాలు చేయండి అని అడిగారనమాట. 1 మీటర్ ఇచ్చి 10 సెంటీమీటర్లు ఇచ్చారు. సో ఇలా ఎన్ని సమాన భాగాలు చేయగలము అనుకుంటే 10 సెంటీమీటర్ పొడవు ఉండేవైతే మనం ఎన్ని చేయొచ్చు? 10 అయితే చేయొచ్చు. ఇచ్చి 20 సెంటీమీటర్లు ఉండేవంటే 20 సెంటీమీటర్లు ఉండేవి కేవలం మనం 5 మాత్రమే చేయగలం. 1 మీటర్ 20 సెంటీమీటర్లు ఉండేవైతే మనకి 20 సెంటీమీటర్లు ఉండవంటే 4 చేయగలం. 50 సెంటీమీటర్లు ఉంటే మనం కేవలం 2 మాత్రమే చేయగలం. ఈ విధంగా వివిధ భాగాలను అంటే కొలతలకు సంబంధించి క్వశ్చన్లు అయితే ఇచ్చాడు అనమాట. ఇక్కడ 2 గోడలు అయితే ఇవ్వడం జరిగింది. రెండింటిలో ఏది పొడవైందని అడిగాడు అనమాట. మొదటిది అయితే 3 మీటర్లు, రెండవది అయితే 170 సెంటీమీటర్లు. అంటే 1 మీటరు 75 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే అలాంటప్పుడు ఏ సందర్భంలో ఉన్నదే పొడవైంది అనేది మనం చెప్తాం అనమాట. ఈ విధంగా మనకి భిన్నాలకు సంబంధించినటువంటి అంటే కొలతలకు సంబంధించినటువంటి లెక్కలు అయితే మనకి ఇక్కడ విస్తరణ రూపంలో ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇవ్వడం జరిగింది.